హలో వివర్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఒక ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ విల్లా అండి. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్. ఇప్పుడు మనం చూస్తుంది ఈస్ట్ అండ్ అటు పక్కన సౌత్ రోడ్ అండి. సౌత్ ఈస్ట్ కార్నర్ ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఇది నార్త్ సైడ్ అండి, ఓపెన్ ప్లాట్ ఉంది. సో ఇది వచ్చేసి G+2 విత్ పెంట్ హౌస్ అండి. ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ట్రిప్లెక్స్. మీకు ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి, ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి జస్ట్ 2 to 3 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. ఇది ఓనర్స్కి అర్జెంట్ ఉంది, సేల్ చేసేస్తున్నారు. విల్లా మాత్రం చాలా బాగుందండి అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ల్యాండ్ ప్రైజే చెప్తున్నారు వీళ్ళు. సో ఇది వచ్చేసి మన కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది ఎంట్రెన్స్. ఇదంతా లీవింగ్ ఏరియా. ఈ సోఫా ఇది ఏదైతే ఉందో ఇదంతా హాల్, మనకి లీవింగ్ ఏరియా. సో ఇది ఎలా అయితే ఉంది, వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ ఇలా వదిలేస్తారండి ఇదంతా. సో ఇది వచ్చేసి మనకు 240 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. 2 sides 30 feet రోడ్ అండి. వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ చేసే ఉంది. మన కార్ పార్కింగ్ ఉంది, బోర్ మంజీరా ఉంది, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. టోటల్ 5 bedrooms వస్తాయి ఇందులో. 5 bedrooms, 5 అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తాయి. అన్ని రూమ్స్ కూడా ఫుల్ ఫర్నిష్ చేసే ఉన్నాయండి, వుడ్ వర్క్. ఇది వచ్చేసి ఇంకొక సైడ్ ఎంట్రెన్స్ అండి. ఇది మనం కూర్చోడానికి అట్లా సిట్టింగ్ ఏరియా, కార్ పార్కింగ్, అక్కడ నుంచి దిగి ఇట్లా లోపల రావడానికి ఉంటుంది. చాలా బాగుంది విల్లా మాత్రం. లోపల అంతా కూడా ఇంటీరియర్స్ అంతా కూడా చాలా నీట్గా చేయించుకున్నారు. ఇది వచ్చేసి కిచెన్ అంతా కూడా మనకు మాడ్యులర్ కిచెన్ చేసి ఉంది, ఫాల్ సీలింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఈ డోర్ వచ్చేసి ఇది మనకు వాష్ ఏరియా పోవడానికి. డోర్ ఓపెన్ చేసి రైట్కి వెళ్తే మనం వాష్ ఏరియాకి వెళ్ళొచ్చు. స్టెప్స్ ఏమో పైన ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. అండ్ ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ అండి. లిఫ్ట్ మనం ఇన్స్టాలేషన్ చేయించుకోవాలి. ఇది వచ్చేసి చిన్న స్టోర్ రూమ్ అండి. ఇది స్టెప్స్ కింద స్టోర్ రూమ్. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకు వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ చేసే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ రూమ్ అండ్ వాష్రూమ్ కూడా ఉంది దీనికి అటాచ్డ్గా. సో ఇది వచ్చేసి 240 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 240 గజాల్లో ఉంది. 30 feet రోడ్స్ అండి. పూజా రూము అన్నీ ఉన్నాయి మనకి ఇందులో. ఇది వచ్చేసి వైశాలి నగర్ అండి, మియాపూర్ హఫీస్పేట్ జెన్పాక్ దగ్గర వస్తుంది ఇది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి ఇలా స్టెప్స్ దగ్గర మొత్తం వెంటిలేషన్ అయితే ఇచ్చారండి, గ్లాస్ డోర్స్ అలా పెట్టారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇదంతా మొత్తం లీవింగ్ ఏరియా. ఇది ఇక్కడ మనకు 3 bedrooms వస్తాయి. ఐ మీన్ లైక్ 2 పెద్ద బెడ్రూమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టడీ రూమ్ లాగా, దాని బెడ్రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 3 rooms కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి. అన్నిట్లో కూడా కబోర్డ్స్ అండ్ ఫాల్ సీలింగ్ అయితే కామన్గా చేసే పెట్టారు. అండ్ మనకు లొకేషన్ పరంగా అయితే మంచి లొకేషన్ అండి. హఫీస్పేట్ జెన్పాక్కి 1.9 kilometers వస్తుందండి. గచ్చిబౌలి ఏఎంబి మాల్కి అయితే 5.8 వస్తుంది. హైటెక్ సిటీకి అప్రాక్సిమేట్లీ 6.5 kilometers వస్తుందండి. మంచి ఛాన్స్ ప్రాపర్టీ, మంచి ప్రైమ్ లొకాలిటీ. ఏరియా కూడా చాలా బాగుంటుందండి నీట్గా. మనకు క్లియర్ టైటిల్, లోను అన్నీ కూడా వస్తాయి మనకు. కంప్లీట్ పర్మిషన్తో ప్రాపర్గా అన్నీ లీగల్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. జస్ట్ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు, అందుకే అమ్ముతున్నారండి విల్లా. ఇది వచ్చేసి మనకు ఇది పూజా రూమ్ అండి. పూజా స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడంతా ఇది వుడ్ వర్క్ చేశారు. దాంట్లో మనకు పూజకు సంబంధించిన సామాన్లు పెట్టుకోవచ్చు. ఇక్కడంతా ఇది పూజది ఏర్పాటు చేశారు, ఫోటోలు, దేవుళ్ళు, ఇవన్నీ ఫ్రేమ్స్ కూడా. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం చిన్న బాల్కనీ అండి. ఇది వచ్చేసి చిన్న బాల్కనీ. అండ్ ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఈ ఫ్లోర్కి ఓపెన్ అనమాట అది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బాల్కనీ. ఈ బాల్కనీ చాలా పెద్ద ఉంటుందండి, స్పేషియస్గా ఉంటుంది బాల్కనీ. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మొత్తం 3 bedrooms అనమాట. లైక్ 2 main bedrooms, ఒకటి స్టడీ రూమ్ ఆర్ చిన్న బెడ్రూమ్ అనుకోవచ్చు, గెస్ట్ రూమ్ లాగా. సో అది వచ్చేసి ఇదే అండి, స్టడీ రూమ్ ఆర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. దీంట్లో కూడా లైట్గా వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ చేసి ఉంది అన్నిట్లో కూడా. ఇది అటాచ్డ్ వాష్రూమ్ మనకు. అండ్ పైన ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తాము. అండ్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు మొత్తం గ్లాసెస్ అయితే పెట్టారు. వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఇందులోకి. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇదంతా మనకు ఓపెన్ ఏరియా అనమాట. లైక్ మల్టీపర్పస్ అనమాట. లైక్ బార్ కౌంటర్ లాగా కానీ, జిమ్ కానీ, కిడ్స్ ఆడుకోవడానికి కానీ అంతా. ఇది ఒక బెడ్రూమ్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు అండి. దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది దీనికి కూడా. సో ఇక్కడ మనకి ఇది సెకండ్ ఫ్లోర్. దీంట్లో మల్టీపర్పస్ రూమ్ ఒకటి వచ్చింది, ఒక రూమ్ వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అండ్ ఇంకా టెరాస్ అంతా కూడా పెంట్ హౌస్ ఇచ్చారనమాట, లైక్ ఓపెన్ ఏరియా. ఇదంతా కూడా మనకి విండోస్ ఓపెన్ చేస్తే, ఈ డోర్స్ ఓపెన్ చేస్తే కంప్లీట్గా ఒక పెద్ద టెరాస్ లాగా ఇది.